ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రణ్బీర్ నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారని నిన్నటికి నిన్న మాట్లాడుకున్నాం కదా. అయితే నార్త్ లో సూపర్ డూపర్ ఫేమ్ తో దూసుకుపోతున్న రణ్వీర్ విషయంలో మాత్రం ఇది మరో రకంగా ఉంది. ఇంతకీ రణ్వీర్ విషయంలో ఏం జరుగుతోంది? దురంధర్ సీక్వెల్ రిలీజ్ అయి నెల రోజులైనా ఇంకా హవా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా లేటెస్ట్ గా మరో రికార్డు సొంతం చేసుకుంది. షారుఖ్ పఠాన్ మూవీ మీదున్న రికార్డ్ని రిలీజ్ అయిన 34 రోజుల్లోనే దాటేసింది ఈ సినిమా. యూకేలో ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా దురంధర్ 2 నిలిచింది. ఈ మూవీ తర్వాత రణ్వీర్ ఏం చేస్తారనేది ఎప్పటినుంచో ఉన్న క్యూరియాసిటీ. ఆల్రెడీ శంకర్తో వేల్పారి కోసం ఉన్న టాక్స్ ముందుకెళ్తాయని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా హోల్డ్లో పడింది. దురంధర్ సిరీస్ సూపర్ హిట్ అవటంతో హీరో రణ్వీర్ సింగ్ లైనప్ మార్చేస్తున్నారన్నది నార్త్లో వైరల్ టాక్. ఇంతకు ముందు ఓకే చేసిన డాన్ 3 సినిమాని కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారట రణ్వీర్. ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేందుకు నిర్మాతలకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు రణ్వీర్ రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండాలని రణ్వీర్ చేస్తున్న ఈ ప్రయత్నం సరికొత్తగా ఉందంటున్నారు విశ్లేషకులు.